సమస్య ఉంది మన్నూరులో కదా, దాన్ని మనం ఎలాగైనా తీర్చాలి అనుకున్నా కదా. నేను ఎప్పుడు కూడా థింక్ చేయకపోతుండే ఊరు గురించి, పర్లేదులే అనేసి ఆ వేలో నేను ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఏ ప్రాబ్లం ఎట్లా ఉంది, ఎందుకు వచ్చింది అన్నట్టుగా మాట్లాడి దాని గురించి నేను థింక్ చేస్తున్నా. అంటే హాయ్ గైస్, ఐఎమ్ రాజేశ్వరి. నేను డిగ్రీ కాలేజ్ చదువుతున్నా కాగజ్ నగర్లో, డిగ్రీ ఫైనల్ ఇయర్. అండ్ మాది బావాపూర్. నేను బోస్ ఫెలోషిప్లో ఆసిఫాబాద్ టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి మా ఫ్యామిలీలో నేను, అక్క అండ్ 4 తమ్ముళ్ళు, మా మమ్మీ వర్క్ చేస్తూ ఉంటుంది అండ్ మా డాడీ ఫార్మర్. మాది బిగ్ ఫ్యామిలీ. భారత్ దేకోలో నేను ఒక టీమ్ లీడర్ ఆసిఫాబాద్ నుంచి. టీమ్ లీడర్గా నా రోల్ ఏంటంటే వాలంటీర్స్ని నేను చూసుకున్నా. ఆ వాలంటీర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి నేనేం చేయాలి, నా వర్క్ ఏంటంటే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలా, అలాంటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నేను వాళ్ళకి క్లారిఫై చేసి మళ్ళీ వాళ్ళకి నా నుంచి ఎంత హెల్ప్ అవుతుందో అంత నేను వాళ్ళకి అందించడం కోసం నేను టీమ్ లీడర్గా ఉన్నా. మంత్స్ బ్యాక్ ఎలక్షన్స్ ఉండే కదా. సో మా ఊర్లో చెప్పా కదా, మా ఊరు బాబాపూర్ అని. బాబాపూర్లో ఎలక్షన్స్ ఉండే. ఆ ఎలక్షన్ టైంలో వార్డ్ మెంబర్గా చాయిస్ ఉండే. సో నేను అనుకున్నా నేను కూడా పెడితే బాగుంటుందా లేదా అని చాలాసేపు ఆలోచించా. ఆ నిర్ణయం గురించి మా వాళ్ళతో కాసేపు మాట్లాడాము, మా ఫ్యామిలీ వాళ్ళతో, మమ్మీ డాడీ అక్క వాళ్ళందరి సపోర్ట్ అడిగా. యూత్ వాళ్ళు కొందరు బాయ్స్ ఉండే, వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడి వచ్చి నాకు సపోర్ట్ చేసిర్రు. సో అట్లా నేను ఎలక్షన్లో నిలబడిన. ఆ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి నేను మా ఊర్లో వార్డ్ మెంబర్గా నిల్చున్నా. హ్యాపీ అనిపించింది. మన పేద కుటుంబం కాబట్టి ఎస్టీ వాళ్ళని ముందుకు నిలబడాలని एसटी वाला కోసం ये पॉलिटिकल लोग नहीं है, अपने काम करने नहीं देते, आगे बढ़ने नहीं देते. ग्राम पंचायत में कुछ आपने एसटी के लिए कुछ यानी कुछ नहीं किया, स्कीम निकले वो अपने तक पहुंचने नहीं देते. अब अपन कुछ पूछे तो अपन को कुछ बताते नहीं, उसमें अपन को कैसा पूछने का हक रहना. इसलिए तुम मेंबरशिप लिए खड़े रहो करके मैं सपोर्ट किया. మా గ్రామ పంచాయతీ ఇందులో మేము ఒక గ్రామ సభ జరిగింది లాస్ట్ 1 వీక్ తర్వాత 26 రోజు. అయితే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవి షేర్ చేశారు. షేర్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అని అడిగితే నేను ఒకటి నేను పాయింట్ ఆఫ్ వ్యూ చేసింది. నేను నిలబడడానికి కారణం ఏదైతే ఉందో, ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉండే. ఏంటంటే రోడ్ ఉంటాయి కానీ అందులో ఫుల్ వాటర్ వచ్చేసి అక్కడే 2-3 months అలానే నిల్వ ఉంటుంది. దానివల్ల రోగాలు వచ్చి కొందరికి హెల్త్ ఇష్యూ కూడా 1 month 2 months అట్లా ఉండేది. సో అందుకని అది ఎట్లా అయినా ఇది చేయాలి అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఫస్ట్ గ్రామ సభలో దాని గురించి మాట్లాడా. అది క్లియర్ అయిపోయింది అనుకో, ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నేను స్కూల్ గురించి వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా స్కూల్కి వెళ్ళరు, చాలా మంది ఇంట్లోనే ఉండి వర్క్కి వెళ్ళడం అలాంటివి ఉంటుంది మా ఊర్లో. సో నేనేమనుకున్నా అంటే అందరికీ స్కూల్లో వెళ్ళేలాగా చెయ్యాలి అని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్క పేరెంట్స్తో మాట్లాడాలి అన్నట్టుగా నా సెకండ్ థాట్.
సో సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. భారతీయ వల్ల నేనేం నేర్చుకున్నా అంటే ఫస్ట్లీ ఫియర్ పోయింది. ఫస్ట్ అయితే ఫియర్ పోయింది. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీ అందరితో షేర్ చేసుకుంటున్నా అంటే అదొకటి. నేను ఎవరితో అంతగా మింగిల్ అయ్యేదాన్ని కాదు. దాని వల్ల ఏమైనా అనుకుంటారేమో మాట్లాడితే అట్లా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు దీని వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా, కమ్యూనికేషన్ అందరితో పెరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను వార్డ్ మెంబర్ అని చెప్పా కదా, వార్డ్ మెంబర్లో నేను ఫస్ట్ పాయింట్ చేసుకున్నా ఏంటంటే సమస్య ఉంది మన్నూరులో కదా, దాన్ని మనం ఎలాగైనా తీర్చాలి అనుకున్నా కదా. అట్లా నేను థింక్ చేస్తున్నా అంటే ఇది ఒకటి భారతదేశ వల్ల అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా థింక్ చేయకపోతుండే ఊరు గురించి, పర్లేదులే అనేసి ఆ వేలో నేను ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఏ ప్రాబ్లం ఎట్లా ఉంది, ఎందుకు వచ్చింది అన్నట్టుగా మాట్లాడి దాని గురించి నేను థింక్ చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా క్రిటికల్గా థింక్ చేయలేదు. థింక్ చేస్తున్నది అని అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం నుంచి నేను ఫస్ట్ ఒక స్టెప్ తీసుకున్నా. ఆ స్టెప్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎలా అయితే ముందుకెళ్తానో తెలియదు. బట్ నేనైతే ఆలోచిస్తున్నా, క్రిటికల్గా ఆలోచిస్తున్నా. అంటే ఫస్ట్ భయంతో ఉండేదాన్ని, ఆ భయం ఎందుకు వచ్చేదో కూడా తెలీదు. బట్ ఇప్పుడు అనుకుంటున్నా ఫస్ట్ ఎందుకు అట్లా ఉండేదాన్ని, ఇప్పుడు ఎట్లా చేంజ్ అయినా ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఇది కదా రాజేశ్వర్ అంటే అట్లా అనిపిస్తుంది.